జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త. పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు 4,000, డ్రైవర్లకు 4,800 వేతనం పెరగనుంది. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 8,500 వేతనం ఇస్తుండగా పెరిగిన వేతనం ప్రకారం వారికి నెలకు 12,500 అందనున్నాయి. అలాగే ప్రస్తుతం 10,200 వేతనం పొందుతున్న డ్రైవర్లు ఇకపై 15,000 పొందనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వేతనాలు పెరిగిన ప్రతిసారి నాయకులుగా చలామణి అయ్యే కొందరు ఒక్క ఉద్యోగి నుంచి 1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి ఎవరైనా అలా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గురువారం వరకు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారందరికీ ఈ నెల నుంచే వేతనాల పెంపును అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గురువారం నాటికి ఇంకా విధుల్లో చేరని ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.